హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన క్యాన్వా వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ వీడియోలో చాలామంది క్యాన్వా నుండి కూడా మనీ ఏం చేయొచ్చా అని క్వశ్చన్ అయితే నాకు రైజ్ చేశారనమాట. సో నిజమే, రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో కూడా నాకు క్యాన్వా నుండి ఏ విధంగా మనీ వచ్చాయి అనేది నేను అప్లోడ్ అయితే చేశాను. అసెట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, క్యాన్వాలోనే క్రియేట్ చేసి క్యాన్వాలోనే సెల్ చేయొచ్చు అని కూడా నన్ను అడిగారు. సో అది పాసిబుల్ కాకపోవచ్చు. సో మీరు ఇన్ ఆర్డర్ టు దాట్ మీరు ఏం చేయొచ్చు అంటే క్యాన్వాలో డిజైన్ చేసి అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు సెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రీఫిక్ లేదా ఇంకా షట్టర్ స్టాక్, ఇంకా ఐ స్టాక్ లాంటి కొన్ని ప్రీమియం వెబ్సైట్స్లో మీరు వాటిని సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు అసెట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అండ్ వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటి అండ్ ఎలాంటి డిజైన్స్ చేయాలి, ఎలాంటి మీడియా డిజైన్స్, థంబ్నెయిల్స్ లేకపోతే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి క్యాన్వాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే మనం అప్లోడ్ చేయగలిగినవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే యూట్యూబ్ థంబ్నెయిల్, మొబైల్ వీడియో, బిజినెస్ కార్డ్స్, డాక్యుమెంట్స్, ప్రజెంటేషన్స్, ఇట్లా చాలా రకాల అసెట్స్ అనేది మనం క్రియేట్ చేసి క్యాన్వాలోకి మనం సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సో రీసెంట్ వీడియోలో నేను సబ్మిట్ ఎలా చేయాలి ఏంటనే వీడియో నేను ప్రీవియస్గా చేశాను. వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ చాలా విధాలుగా మనం సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సోషల్ మీడియా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా సోషల్ మీడియాలో ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తయారు చేయొచ్చు, ఫేస్బుక్ పోస్ట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఇలా అన్నీ కూడా మనము క్యాన్వాలో డిజైన్ చేయొచ్చు. సో క్యాన్వాలో డిజైన్ చేయొచ్చు, కానీ క్యాన్వా నుండి మనకి మనీ అయితే రావాలి కదా. సో అలా చేయాలంటే మనం ఈ డిజైన్స్ని క్యాన్వాలో కాకుండా మనం వేరే అదర్ సాఫ్ట్వేర్స్లో చేసి మనం క్యాన్వాలో సబ్మిట్ అయితే చేస్తామన్నమాట. సో మనకి ఈ ఆప్షన్ ఇచ్చేది ఏంటిదంటే క్రియేటర్ హబ్. ఈ క్రియేటర్ హబ్లో మనం ఏం చేస్తామంటే ఎలిమెంట్ క్రియేటర్లో ఎన్రోల్ అవ్వాలంటే మనం ముందు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలి అంటే ముందుగా మనము క్యాన్వా క్రియేటర్స్ అని ఇక్కడ సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, క్యాన్వా క్రియేటర్స్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ మనకి వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే బికమ్ ఏ క్రియేటర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. టెంప్లెట్స్, ఎలిమెంట్స్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. సో మనము సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలిమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ ఇంట్రెస్ట్ క్లిక్ చేస్తామన్నమాట. సో ఇది క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనము ఈ క్యాన్వా క్రియేటర్స్కి రిజిస్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ మాకుంది అని చెప్పి క్యాన్వా వాళ్ళకి మనము రిక్వెస్ట్ అయితే పెడతామన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కొన్ని డేస్కి మనకి క్యాన్వా నుండి మనకి మెయిల్ అయితే వస్తుంది అనమాట. మెయిల్ వచ్చిన తర్వాత మనం క్రియేటర్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. వన్స్ క్రియేటర్గా అయిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి, జేపీజీ, పిఎన్జీ, ఎస్విజీ, సిఎస్వి, ఎంఓవి, MP4 అనమాట. సో వీటిలో మనము ఏదైనా కూడా మనము డిజైన్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఆ అసెట్స్ అనేది కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అసెట్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలా రకాలుగా ఉన్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్లిక్ చేస్తే మనకి చాలా ఎగ్జాంపుల్స్గా చాలామంది చాలా వరకు సబ్మిట్ చేశారు. ఇది చూడండి, ఈ ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ నీకు చూపిస్తున్నాను. ఈ ఇమేజ్ చూసినట్లయితే జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టి జస్ట్ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశారనమాట. ఇదేంటంటే ఇది ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్ని వేరే డిజైనర్స్ మనలాగా క్రియేటర్స్ ఎవరైతే గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారో వాళ్ళు క్రియేట్ చేసి క్యాన్వాలో సెల్ చేయడానికి పెట్టారనమాట. ఈ డిజైన్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు బట్టి వీళ్ళకి డిజైన్ చేసిన వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక డిజైనర్ని, సో నేను గ్రాఫిక్ డిజైన్ చేస్తాకి క్యాన్వా యూజ్ చేస్తున్నాను, కానీ మనకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి నా ద్వారా మనీ అనేది వెళ్తాయి అనమాట. అంటే నేను పే చేయను, క్యాన్వా వాళ్ళకి మనీ అనేది పే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అసెట్స్ నేను వాడుతున్నాను కాబట్టి. సో ఇవి చూడండి, చాలా సింపుల్, ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇలా సింపుల్గా మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చేశారనుకోండి, ఈ క్యాన్వాలో అప్లోడ్ చేస్తే క్యాన్వా రివ్యూ చేసి వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళు అవైలబుల్గా ఉంచుతుంది అనమాట. ఎవరైతే ఆన్లైన్లో క్రియేట్ చేసుకుంటారో క్యాన్వా యూజ్ చేసి వాళ్ళకి ఆప్షన్స్ అనేది ఇస్తుంది అనమాట క్రియేట్ చేసుకుంటాకి. సో ఇది ఏంటంటే సోషల్ మీడియా అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వచ్చేసరికి ఇదనమాట. ఇంకా అదర్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫేస్బుక్ పోస్ట్.
ఫేస్బుక్ పోస్ట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దానికి కూడా సైజెస్ కూడా మనకి ఇందులోనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి చాలా రకాలుగా బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా చేయాలి ఏంటి, ఇక్కడ సింపుల్గా ఫేస్బుక్ పోస్ట్ చూడండి ఎలా ఉందో, వీఆర్ హైరింగ్ జాయిన్ అవర్ టీమ్. సో ఇట్లా మీరు కూడా సింపుల్గా ఇలా క్రియేట్ చేసి ఈ ఫైల్స్ అనేది కూడా మీరు క్యాన్వాలో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు నేను సింపుల్గా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆర్ ఎనీ పోస్ట్ లేదా ఒక బిజినెస్ కార్డ్, ఇక్కడ చూడండి మనకి బిజినెస్ కార్డ్ అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాలుగా బిజినెస్ కార్డ్స్ అనేవి ఉన్నాయో. ఇవన్నీ కూడా మనము ఇల్లస్ట్రేటర్లో క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎంత సింపుల్గా ఉంటే అంత మనకి ఈజీగా కస్టమర్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా డిజైన్స్ అయితే ఉన్నాయో. జస్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఇది ప్రో అనమాట. ఎవరైతే క్రియేట్ చేశారో ఇది ప్రో అనమాట. ఇది మనం యూజ్ చేయాలంటే మనం క్యాన్వా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ మనము వీటిలో డిజైన్ చేయడానికి రావట్లేదు, వీటిని మనం రీక్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఇల్లుస్ట్రేటర్ని యూజ్ చేసి ఈ ఫైల్స్ అనేది డిజైన్ చేసి క్యాన్వాలో అప్లోడ్ చేస్తాము అనమాట. క్యాన్వాలో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ క్రియేటర్ హబ్లో ఎలిమెంటరీ క్రియేటర్స్లో ఇక్కడ ఎస్విజి ఫార్మాట్ ఏదైతే ఉందో ఈ ఫార్మాట్లో మనము ఈ వెక్టర్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎస్విజి ఫార్మాట్లో మనము ఈ డిజైన్స్ అనేది మనము క్యాన్వాలోకి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా బిజినెస్ కార్డ్ ఒకటి డిజైన్ చేద్దాం అనుకున్నా కదా, ఒకసారి అయితే బిజినెస్ కార్డ్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు డిజైన్ చేయడం రాకపోయినా మీరు ఈ సింపుల్ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరికైతే డిజైన్స్ ఈ విధంగా చేయడం రాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మనకి చాలా రీసోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో, వాటిని యూజ్ చేసి మనం వాటిని రీక్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో వీటిలోకి వచ్చేసరికి ముందుగా మనకి ఏం కావాలంటే వాటి యొక్క సైజెస్ మెయిన్ కావాలి. మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో ముందు వాటి సైజెస్ కావాలి. తర్వాత కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ తెలిసి ఉండాలి. అండ్ తర్వాత మనం ఏం టెక్స్ట్ వాడుతున్నామో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతూ ఒక డిజైన్ అయితే చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా డిజైన్స్ రాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే అదర్ వెబ్సైట్స్, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే ఫ్రీ పిక్లోకి వెళ్తున్నాను. ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి రకరకాల డిజైన్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే బిజినెస్ కార్డ్స్ అని సెర్చ్ చేస్తాను. సో బిజినెస్ కార్డ్స్ అని సెర్చ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి రకరకాల కలర్స్తో రకరకాల డిజైన్స్ అయితే వచ్చాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే వీటిని డౌన్లోడ్ చేసి మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏం చేయాలంటే వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయాలి. అంటే కలర్స్ చేంజ్ చేయడం, టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేయడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను. నేనేం చేస్తానంటే దీనికి కలర్స్ అనేది చూశాను కదా, ఇప్పుడు ఈ కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నా. నేను అప్పుడు ఏం చేయాలంటే కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కలర్స్ అనే వెబ్సైట్లోకి వస్తున్నాను. ఇక్కడ మనకి రకరకాల కలర్ ప్యాలెట్స్ అయితే దొరుకుతాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్టార్ట్ ద జనరేటర్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రకరకాల కలర్ ప్యాలెట్స్ అయితే దొరుకుతాయి అనమాట. నేను జస్ట్ స్పేస్ బార్ క్లిక్ చేస్తుంటే కలర్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ కలర్స్ వెబ్సైట్లో ఏం చేయొచ్చు అంటే మీరు కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకుని ఈ వెక్టర్స్ అనేది మీరు డిజైన్ అయితే రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇల్లుస్ట్రేటర్ వాడి మీరు రీక్రియేట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా కలర్స్ అయితే మనకు వచ్చేసాయి అనమాట. సో అర్థమైంది కదా. ఇమేజెస్ తీసుకుంటే కనుక మీరు దానిలో టెక్స్ట్ ఏది వాడాలి, కలర్స్ ఏం వాడాలి, అండ్ మనకి ఫ్రీగా కూడా దొరుకుతున్నాయి. సో ఈ విధంగా మీరు రీక్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నారో ముందుగా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే డిజైన్స్ కావాలి. అంటే మనము ఏదైనా బిజినెస్ కార్డ్స్ చేయాలనుకుంటే మన యొక్క డిజైన్ అయితే కావాలి కదా. సో ముందుగా డిజైన్స్ అయితే సెర్చ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏం చేయాలంటే డిజైన్స్. సో మనకి అదర్ వెబ్సైట్స్లో చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫ్రీ పిక్ గురించి చెప్తున్నాను. ఈ ఫ్రీ పిక్లో మనకి రకరకాల డిజైన్స్ అయితే దొరుకుతాయి. బిజినెస్ కార్డ్స్ అని సెర్చ్ చేశాను, చూసారు కదా, నాకు బిజినెస్ కార్డ్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఒక డిజైన్ అయితే నచ్చింది, నేను ఈ డిజైన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్స్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసి టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేసి మొత్తం కూడా నేను రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు డిజైన్ నచ్చింది కాబట్టి డిజైన్ ఓకే అనుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కలర్స్. ఇప్పుడు దీనికి కలర్స్ అయితే నేను వేరే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కలర్స్లోకి వెళ్ళాలి. అని కలర్స్ యొక్క వెబ్సైట్ అనమాట. ఈ కలర్స్ వెబ్సైట్లో మనకి ఏంటంటే రకరకాల ప్యాలెట్స్ అయితే దొరుకుతాయి. సో స్టార్ట్ ద జనరేటర్ అని క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రకరకాల కలర్ ప్యాలెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను స్పేస్ బార్ క్లిక్ చేస్తుంటే ఇది చేంజ్ అవుతున్నాయి.
సో మన యొక్క డిజైన్ రిలేటెడ్గా మనకి ఏ కలర్ అయితే చూస్ చేసుకోవాలో, ఏ కలర్ అయితే బాగుంటుంది అనుకుంటారో ఆ కలర్ కాంబినేషన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా కలర్ నచ్చిందనుకోండి, మీరు మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం కాపీ చేసి మన యొక్క డిజైన్స్లో వాటిని పేస్ట్ అయితే చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ 2 కలర్స్ కాంబినేషన్స్తో డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ద కలర్ అని ఉంది కదా, సెలెక్ట్ కలర్ క్లిక్ చేసి కాపీ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే ముందుగా దీన్ని డౌన్లోడ్ చేసి ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ అయితే చేశాను అనమాట. సో ఇదిగోండి, ఇది నా డిజైన్ అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు రీక్రియేట్ చేయబోతున్నాను. ముందుగా రీక్రియేట్ చేయాలంటే మనకి సైజెస్ కావాలి. సో నెక్స్ట్ నేనేం చేయబోతున్నానంటే సైజెస్ అనమాట. ఆల్రెడీ మనకి క్యాన్వాలో సైజెస్ అయితే డిఫాల్ట్గా మనకి తెలుస్తాయి. 8.5 x 5 సెంటీమీటర్స్ ఇది బిజినెస్ కార్డ్ సైజెస్. మీకు ఏ సైజ్ కావాలంటే కూడా ఆ సైజ్ రిలేటెడ్ మనకి సెర్చ్ చేస్తే మనకి దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బిజినెస్ కార్డ్ కాబట్టి 8.5 x 5 సెంటీమీటర్స్. సో ఇదే డైమెన్షన్స్లో నేనేం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి 8.5 x 5 సెంటీమీటర్స్ క్లిక్ చేసి డిజైన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇదిగోండి, నేను లేఅవుట్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే జస్ట్ సింపుల్గా వీటిని అన్గ్రూప్ చేసి నేను వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను అనమాట. నేనేం చేయట్లేదు, జస్ట్ వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే మనం దాన్ని రీక్రియేట్ అయితే చేస్తున్నాం, అంటే ఆ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఇలా అయితే డిజైన్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ టెక్స్ట్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా ఒక బిజినెస్ కార్డ్ అనేది నేను ఫ్రంట్ పేజ్ అనేది డిజైన్ చేసేసాను. సో ఈ విధంగా మొత్తం ఓవరాల్గా డిజైన్ అయితే చేసేసిన తర్వాత ఫైనల్గా మీరు ఏం చేయాలంటే క్యాన్వాలోకి వచ్చి అప్లోడ్ అయితే చేయాలి. సో సింపుల్గా మీరు వాటిని డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేసారనుకోండి, మనకి ఎప్పటికైనా కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇట్లా ఈ విధంగా మొత్తం కలర్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసి కనుక మీరు చేసుకుంటే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో అర్థమైంది కదా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా. ఈ విధంగా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ నా ప్రీవియస్ ఎర్నింగ్స్ అనమాట. సో ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ప్లీజ్ టు లైక్, ఫాలో అండ్ సపోర్ట్.